తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన హైదరాబాద్లోని జలసౌధలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఏపీ తరపున జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పాత విధానంలోనే ఏపీకి 66%, తెలంగాణకు 34% నీటిని పంపిణీ చేయాలని కోరారు. దీన్ని తెలంగాణ వ్యతిరేకించిందని వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల విడుదల, ఇప్పటి వరకు వినియోగం, జలాశయాల్లో నిల్వలు, కృష్ణా పరివాహకంలో టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు, సాగర్, శ్రీశైలం జలాశయాల ఆనకట్టల మరమ్మతులపై చర్చించారు. రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయమై తెలంగాణ అధికారులు డిపిఆర్ ఇవ్వాలని కోరారు. వాటర్ని ఈ సంవత్సరము మనం ఏ విధంగా వాడుకోవాలి, రేషియో ఏ విధంగా ఫాలో కావాలి అనే దాని గురించి డిస్కషన్ జరిగింది. సో దాంట్లో తెలంగాణ గవర్నమెంట్ సైడ్ నుంచి 50-50 రేషియోలో డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి ఈ 66-34 రేషియోలో ఇదివరకు నుంచి ఫాలో అవుతున్నాం కాబట్టి సేమ్ రేషియో ఫాలో అవ్వాలని మేము చెప్పడం జరిగింది. ట్రిబ్యునల్లో ప్రొసీడింగ్స్ జరుగుతున్నంత వరకు ఇదే విధంగా కంటిన్యూ చేయాలనేది మా సైడ్ నుంచి మేము కోరడం జరిగింది. ఈ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ట్రిబ్యునల్లో ప్రొసీడింగ్స్ ఏమైతే ఉన్నాయో అది డిసైడ్ చేయడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఈ టైం లోపల మనము ఈ 66-33 కాకుండా 50-50 చొప్పునే ఫాలో అవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ తెలంగాణ సైడ్ నుంచి వాళ్ళు అడిగారు. సో దానికి ఇది కేటబిలిటీ 1 ప్రకారము ఏ ప్రాజెక్ట్స్కి అయితే ప్రొటెక్షన్ ఉందో ఆ ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఉన్న రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని రేషియో డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ రేషియో ఏ మార్పు చేసినా కానీ ఆ ప్రాజెక్ట్స్కి నీళ్ళు ఇవ్వడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి అది మనము ఈ రేషియో ప్రకారం చేయాలని మేము అడిగాము. సో కేఆర్ఎంబీ వాళ్ళు దానిపైన దృష్టిలో పెట్టుకొని సో బ్రాడ్గా రేషియోని ఫాలో అవుతూనే రెండు స్టేట్స్కి ఇబ్బంది లేకుండా 3-man కమిటీ ద్వారా పరిష్కారం చేసుకొని ముందుకెళ్దామని డిసైడ్ చేయడం జరిగింది. టెలిమెట్రీ దాంట్లో ఇదివరకు 2 ఫేజెస్లో మనము టెలిమెట్రీకి ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఈ రెండింటికి కూడా కేఆర్ఎంబీ మీటింగ్లు ఇదివరకే ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఫర్దర్గా కొన్ని ఎక్స్ట్రాగా కావాలని అడిగారు. అవి ఎగ్జామిన్ చేసి దాన్ని బట్టి మేము డెసిషన్ చెప్తామన్నాము. సో అది వాళ్ళు ఇచ్చిన లొకేషన్స్ని మేము ఒకసారి ఎగ్జామిన్ చేసుకొని సో దాన్ని బట్టి మా రెస్పాన్స్ వాళ్ళు తెలియజేస్తాం.